అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీలో ఎంతమంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు? నేనైతే ఇప్పుడు గట్టిగా నమ్మాలని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి, వైసీపీకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దగ్గర. అయితే దానికి మన పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ వేశారు. ట్వీట్ ఏమని వేశారు? మీకు ఏదన్నా నచ్చకపోతే కోర్టుకెళ్ళి ఫైల్ చేయండి. అలా చేయాలి తప్పక ఇలా రౌడీలాగా, ఇలా గూండాల్లాగా బిహేవ్ చేయకూడదు అనేసి చెప్పారనమాట. చాలా బాగా చెప్పారు, మంచిగా చెప్పారు. 2 డేస్ బ్యాక్ ఒక స్టాండప్ కమెడియన్ అతను ఏం మాట్లాడాడు ఏంటి అనేది మనం చూడలేదు. బట్ ఈవెన్ దో లేడీస్ని ఏమన్నా అంటే మాత్రం తప్పు. ఈ రోజుకి కూడా ఖండిస్తున్నా. ఈరోజు టాపిక్ మనం దాని గురించి కాదు. మన పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు మీరు చెప్పిన మాట వినట్లేదండి. అరే వెళ్ళిపోయి అలాగా అతను ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి కొడుతున్నారంట. అదేంటండి రౌడీలాగా బిహేవ్ చేస్తారు? వెళ్ళిపోయి కోర్టులో కేసు కదండి వేయాల్సింది. చాలా తప్పండి. మీ మాట వినట్లేదు. ఏదో ఒకటి చెప్పండి మన వాళ్ళకి, జనసేన వాళ్ళకి. అరే వెళ్ళిపోయి కొట్టడం ఏంటండి? ఆఫీసులకి వెళ్ళిపోతున్నారు, ఎగబడుతున్నారంట. రౌడీలైంది మనోళ్ళు. అరే అదేంటండి మీరు ఎదుటి వాళ్ళకే చెప్తారా నీతులు? మీ వాళ్ళకి మీరు చెప్పరా? కూర్చోబెట్టండి, క్లాస్ తీసుకోండి, చెప్పండి, ఎడ్యుకేట్ చేయండి అందరినీ. మరి పాపం వాళ్ళంతా చదువుకోలేదనుకుంటా మీరు చెప్పినవి, ట్విట్టర్లో చెప్పినవి. ఒకసారి మీ ట్విట్టర్లో ఏం చెప్పారో వాళ్ళకి ఒకసారి ఓపెన్ చేసి చూపించండి, చదువుకుంటారు వాళ్ళు. ఎడ్యుకేట్ చేయండి సార్. ఎట్ ద ఎండ్ లేడీస్ని ఎవరన్నా తప్పే.